హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో మా నాన్న ఇష్టంగా చేసుకునే పచ్చిపులుసు చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇది మా ఇంట్లో ఎప్పటికప్పుడు కావాలంటే చేసుకొని తినేస్తారు. చాలా బాగుంటుంది. మా నాన్న అయితే ఎక్కువగా ఇష్టపడతారు ఈ పచ్చిపులుసుని. మా నాన్న ఈ పచ్చిపులుసు ఎలా చేసేవారో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ నేను కట్ల పొయ్యి మీద కాల్చుకుంటాను. కట్లు ఆల్రెడీ మంటిచ్చేసినాను. కట్లు ఇవన్నీ ఇప్పుడు ఈ కట్ల పొయ్యి మీద కాల్చుకుంటాను. ఈ వంకాయలను అయితే పొయ్యిలో కాల్చుకునేద్దాము. ఇలా వేసేద్దాం. చూడండి, ఇలా కట్ల పొయ్యి మీద ఇలా వేసేసి పాటికి అవి బాగా మండిపోతాయి అన్నమాట. బాగా కాలిపోతాయి. కట్ల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. ఇవన్నీ కట్ల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది. గ్యాస్ పొయ్యి మీద కంటే కట్ల పొయ్యి మీద కాల్చుకొని చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ వంకాయలు కాల్చుకునేద్దాము మంట మీద. తర్వాత నేను టమాటాలు ఈ ఫోక్తో గుచ్చుకొని కాల్చుకుంటున్నాను. ఇలా అన్నమాట. మంటకి ఇలా పెట్టి కాల్చుకునేస్తా టమాటాలు. ఇలా కాల్చుకునేస్తున్నాను అనమాట. టమాటాలు ఆల్మోస్ట్ కాలిపోతున్నాయి. ఇంకా వంకాయ కూడా కాలిపోతూ ఉంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ కూడా బాగా కాల్చుకునేస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయ కూడా ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, పై పొట్టంతా కాలుతుంది. లోపల వేడికంతా వెల్లుల్లిపాయలు కుక్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా కాల్చుకునేస్తాను వెల్లుల్లి కూడా. వంకాయలు టమాటాలు కాల్చుకునేసినానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కాల్చుకోవాలి. ఎండుమిరపకాయలు తొందరగానే కాలిపోతాయి. ఊరికే అలా పెడితే కాలిపోతాయి. ఇలా మనకి అందుబాటులో అంతగా ఇట్లా కాల్చుకునేసేయాలి. ఒక్కోటే ఇలా పెట్టి కాల్చుకుంటున్నాను. చూసారా, ఇలా ఇలా కాల్చుకునేస్తే సరిపోతుంది. అన్నీ కాల్చుకునేసాను. ఇవన్నీ బాగా కొద్దిగా చల్లారాలి. ఇవి చల్లారిన తర్వాత ఈ టమాటా పైపొట్టు, వంకాయ పైపొట్టు తీసుకునేసేయాలి. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం. ఇవి చల్లారే లోపు ఇంకా కొద్దిగా చింతపండు కడిగి ఒక బౌల్లో వేసుకున్నాను. వాటర్ వేసి నానబెట్టుకోవాలి. దీంట్లోనే ఇదంతా బాగా నానాలి చింతపండు. అలాగే ఇవి కూడా కొద్దిగా చల్లారాలన్నమాట. ఇవి చల్లారిన తర్వాత ఈ పైపొట్టు తీసుకునేద్దాము. ఇంకా వంకాయలు టమాటాలు బాగా చల్లారిన తర్వాత వాటి పైపొట్టు తీసి పెట్టుకున్నాను. ఇంకా ఎండుమిరపకాయలు కూడా తొడుములు తీసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఇంకా వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టుకోవాలి. చింతపండు కూడా బాగా నానిపోయిందండి. ఇంక చేతితో మ్యాష్ చేసుకోవాలి. ఇంకా పచ్చిపులుసులోకి ఆనియన్ కావాలి కదా, ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ పెట్టుకున్న తర్వాత వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టుకునేసాను. ఇంక వెల్లుల్లి రోల్లో వేసి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఈ కచ్చాపచ్చాగా దంచి వేస్తే చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా దంచకూడదు, కచ్చాపచ్చాగా ఈ విధంగా ఉండాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు బాగా నానిన తర్వాత చేత్తో బాగా నలుపుకోవాలండి. ఈ చింతపండు బాగా ఎంత బాగా నానితే పచ్చిపులుసు అంత బాగుంటుంది. ఇంకా రాళ్ళుప్పు వేసుకొని ఈ చింతపండుని బాగా నలుపుకోవాలి. రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చిపులుసు. ఈ పచ్చిపులుసు బాగా చేత్తో నలుపుకున్న తర్వాత ఈ చింతపండు తొక్కంతా తీసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత పొయ్యిలో కాల్చుకున్న టమాటాలు ఉన్నాయి కదా, వాటి పైపొట్టు తీసేసి ఇలా చింతపులుపులో టమాటాలంతా బాగా నలుపుకోవాలండి చేత్తో. టమాటాల్లోని గుజ్జంతా చింతపులుపులో బాగా కలిసే విధంగా చేత్తో బాగా నలుపుకొని ఈ టమాటాల తొక్కునంతా తీసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత మనం పొయ్యిలో కాల్చుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటి పొయ్యిపొట్టు కూడా తీసేసి చింతపులుపులో బాగా నలిపేసేయాలి చేత్తో. ఈ వంకాయలు పొయ్యిలో మంట మీద కాల్చడం వల్ల బాగా ఉడికిపోతాయండి. చింతపులుపులో ఈ వంకాయలు చేత్తో బాగా నలపడం వల్ల
చాలా బాగుంటుంది పచ్చిపులుసు. వంకాయలు చేత్తో నలుపుకున్న తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి వేసే వీడియో క్లిప్పు మిస్ అయ్యింది. తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసి చేత్తో బాగా నలుపుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా చేత్తో నలుపుకుంటే పచ్చిపులుసు చాలా బాగుంటుందండి. ఇలా అన్ని వేసి నలుపుకున్న తర్వాత చివరగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి చేత్తో బాగా నలుపుకోవాలండి. ఇలా అన్ని వేసుకొని చేత్తో నలుపుకుంటే పచ్చిపులుసు చాలా బాగుంటుంది. ఈ పచ్చిపులుసుకి పులుపు, కారం, ఉప్పు సమానంగా ఉండాలండి. ఏ ఒక్కటి తక్కువైనా దీని రుచి మారిపోతుంది. పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని రుచికి తగిన సాల్ట్ వేసుకొని చేత్తో బాగా కలుపుకుంటే పచ్చిపులుసు రెడీ అండి. ఈ పచ్చిపులుసు మా నాన్నకి చాలా ఇష్టము. నేను ఈ పచ్చిపులుసు ఇలా చేస్తే రాత్రి 10 గంటలకు వచ్చాడు మా నాన్న. మామిడికాయలను మార్కెట్కి వేసేసి ఇంకా పచ్చిపులుసు చేశాను అనగానే చాలా ఇష్టంగా తిన్నారు మా నాన్న. ఈ పచ్చిపులుసు వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఎంతమందికి ఈ పచ్చిపులుసు అనేది ఇష్టమో కామెంట్ చేసి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.